నెక్స్ట్ క్లాస్ వాలిడేషన్. చాలా ఇంపార్టెంట్ ఇది వాలిడేషన్ అనేది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మనకు వెహికల్కి స్పీడ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. ట్యాక్స్ ప్లేట్కి అయితే కంపల్సరీగా యూజ్ చేస్తారు కదా. దాని యూజ్ ఏంటి అంటే హెవీ స్పీడ్గా ఎక్కువ స్పీడ్గా వెళ్ళకుండా, అంటే యాక్సిడెంట్ జరగకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ముందే లాక్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, ట్యాక్స్ ప్లేట్ కార్ అయితే 80కి లాక్ ఉంటుంది. అంటే మనం ఎంత తొక్కినా సరే అంతకన్నా స్పీడ్ వెళ్ళకుండా ఒక కంట్రోలర్ లాగా అది మనకు పనిచేస్తుంది. అలానే ఇక్కడ కూడా ఎక్సెల్లో కూడా కంట్రోలర్ అనొచ్చు. వ్యాలిడేషన్ మనము కంట్రోలర్ అని కూడా పిలవచ్చు. ఈ పర్టికులర్ టేబుల్లో ఒకసారి చూడండి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి: మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ తెలుగు. మాక్సిమం మార్క్స్ ఏంటంటే మనకి ఇక్కడ 100 అనుకోండి. 100 కన్నా తక్కువనే టైప్ చేస్తాం కానీ మనం ఎక్కువైతే టైప్ చేయం కదా, అలాంటి అవకాశం మనకు రాదు. బట్ ఆ స్పీడ్ వర్క్ స్పీడ్ అవ్వాలని ఆ ప్రాసెస్లో మనం బై మిస్టేక్లో అడిషనల్ నంబర్ అనేది కూడా ఎంటర్ చేయొచ్చు. కానీ అది మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కదా. మార్క్స్ ఒకటే కాదు, ఎక్కడైనా కావచ్చు. ఒక 36,000 అమౌంట్ అనేది యాడ్ చేయాలి, బై మిస్టేక్లో ఒక 0 ఎక్స్ట్రా పడ్డది. 36,000 కాస్త 3,60,000 అవుతుంది. చిన్న మిస్టేక్ ఏం కాదు కదా. వర్కింగ్ డేస్ ఎంటర్ చేయాలి. 26 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో మనకు ఒక ఎంప్లాయీ 24 డేస్ వచ్చాడు, బై మిస్టేక్లో ఒక డిజిట్ ఎక్కువ పడ్డది. 24 డేస్కి వెళ్ళాల్సిన శాలరీ కాస్త 244 డేస్కి పడుతుంది. అంటే ఇలాంటివి మిస్టేక్స్, పెద్ద మిస్టేక్సే అవుతాయి ఇవి. అలాగే జనరల్గా జరిగే మిస్టేక్స్ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్ ఎంటర్ చేసుకుంటారు. మొబైల్ నెంబర్ అన్నప్పుడు మనకు 10 డిజిట్స్ వస్తాయి. బై మిస్టేక్లో ఒక డిజిట్ ఎక్కువ పడ్డా, ఒక డిజిట్ తక్కువ పడ్డా, ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుగానే వ్యాలిడేషన్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పటివరకు అన్ని కూడా ఏంటంటే ఆఫ్టర్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుని అప్లై చేసాము. బట్ వ్యాలిడేషన్ మాత్రం ఏంటంటే మనకు బిఫోర్, అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి ముందే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లో ఏంటంటే నాకు సబ్జెక్ట్స్ వరకు 100 కన్నా ఎక్కువ అవసరం లేదు. 4 సబ్జెక్ట్స్ కాబట్టి టోటల్లో 400 కన్నా ఎక్కువ రాదు. యావరేజ్ ఉంది, 100% కన్నా ఎక్కువ రాదు. రైట్, ఇలా కొన్ని మనకు ఫిక్స్ అయి ఉంటాయి. ముందుగానే మనకు ఒక ఐడియా అంటూ ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం మనం ముందుగానే ఆ పర్టికులర్ సెల్స్కి మనం వ్యాలిడేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సైడ్లో ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ అనే కాలం, ఎంఎన్ అనుకుందాము, 1 or 2 ఎన్ని కావాలనుకుంటే అని సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వ్యాలిడేషన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసి ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం మళ్ళీ. వ్యాలిడేషన్ అంటే ఎనీ వాల్యూ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం టైప్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. లెటర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, డిజిట్స్లో ఎనైనా తీసుకోవచ్చు. ఎలాంటి కండిషన్ అనేది లేదు అక్కడ. బట్ మనం కండిషన్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్. జనరల్గా ఇక్కడ కనిపించేవన్నీ కూడా నంబర్సే. సో నంబర్స్ ఎలా ఉండాలి మనకు? బిట్వీనా, నాట్ బిట్వీనా, ఈక్వల్ టునా, లెస్ దెనా, గ్రేటర్ దెనా, కండిషన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లెస్ దెన్ అని తీసుకుంటున్నాను. మ్యాక్సిమం వాల్యూ అడుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక 1000 అనేది, ఒక 1000 వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ 2 కాలమ్స్లో మనకు 1000 కన్నా బిలో మాత్రమే మనం యాక్సెప్ట్ ఎంటర్ చేయగలుగుతాం. అబౌవ్ తీసుకుంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 150 టైప్ చేయాలి, బై మిస్టేక్లో ఒక 0 ఎక్కువ పడ్డది. సో వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. వ్యాలిడ్ ఎక్కడ, ఎప్పటి వరకు వస్తుంది మనకు? అప్ టు 1000 వరకు మాత్రమే. సో మనం కరెక్ట్ చేసుకుంటాం. ఒక 648 టైప్ చేయాలి, ఒక డిజిట్ ఎక్కువ పడ్డప్పుడు ఓకే నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను, కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. అందుకని ముందే మనం అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వ్యాలిడేషన్. వ్యాలిడేషన్లో వచ్చేసి ఓల్డ్ నెంబర్ అని తీసుకొని కండిషన్ ఏంటి? లెస్ దెన్ అని తీసుకున్నాం. ఇన్ కేస్ మనం గ్రేటర్ దెన్ తీసుకుంటే అప్పుడు ఇది మినిమం వాల్యూ అవుతుంది. ఎంత ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. ఎగ్జాంపుల్కి 1000 ఉంది. ఇప్పుడు నాకు 4500 టైప్ చేయాలి. ఓకే, 6300 టైప్ చేయాలి. బై మిస్టేక్లో ఒక 0 పడలేదు, ఎర్రర్ వచ్చేస్తుంది. కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం ఏంటి మనకు? 6300. ఓకే, మరి ఒక 0 ఎక్కువ పడ్డా కూడా ప్రాబ్లమే కదా. అంటే మనకి ఎంతవరకు వాల్యూ ఉంది, వ్యాలిడ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే పెట్టుకుంటాం వ్యాలిడేషన్లో. ఎగ్జాంపుల్ నాకు 1000 టు 10,000 వరకే కావాలి. బిట్వీన్ వాల్యూస్ అని పెట్టుకోవచ్చు. ఆ మధ్యలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అబోవ్ ఇచ్చిన తీసుకోదు, బిలో ఇచ్చిన తీసుకోదు. లేదు అబోవ్ బిలో మాత్రమే కావాలనుకుంటే నాట్ బిట్వీన్ అని ఉంటుంది. ఈక్వల్ టు అని, నాట్ ఈక్వల్ టు అని, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పైన. ఎగ్జాంపుల్ మార్క్స్ టేబుల్ అన్నాం. జనరల్గా ఇక్కడ ఏంటి మనకు
వచ్చిన మార్క్స్ ఉన్నాయి. స్టూడెంట్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఉన్నాయి. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ ఇంకో కాలమ్‌లో మాక్సిమం మార్క్స్ అని వస్తాయి. అంటే 400 600 వాటెవర్. ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో మనకు ఎగ్జాక్ట్‌లీ 600 ఉండాలి. అలాంటప్పుడు మనకేమో అవసరం అవుతుందంటే ఇక్కడ ఓల్డ్ నంబర్‌లో ఈక్వల్ టు ఎగ్జాక్ట్‌లీ వాల్యూ. ఓకే. ఇవి ఓన్లీ నంబర్‌కి సంబంధించింది. ఇంకా దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. డెసిమల్స్ అంటే పాయింట్స్ మనకు పైసాలో చిన్న చిన్న ప్రొడక్ట్స్ పైసాల్లో ఉంటాయి. అవి ఎన్ని ఉండాలి? ఎన్ని డిజిట్స్ ఉండాలి? పాయింట్ తర్వాత 2 ఉండాలా? 4 ఉండాలా? మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు లిస్ట్ వైజ్ అంటే లిస్ట్‌ది నేను మళ్ళీ చెప్తాను నేను. లిస్ట్ ఏంటంటే పర్టిక్యులర్ మనం సెలెక్ట్ చేసిన కేటగిరీ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఫిల్టర్ కిందకి వస్తుంది. ఇది కూడా ఇంచుమించు అలానే. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్‌లో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ వైజ్ కావాలనుకుంటే ఎక్స్పైర్ డేట్ ఉంది, ప్రొడక్ట్స్ వాల్యూస్ ఉన్నాయి, అన్ని ఎంటర్ చేసి పెట్టుకున్నాం. ఎక్స్పైర్ అయినవి ఏమైనా ఉంటే మనకు తెలియాలి ఎంటర్ చేసేటప్పుడు అనుకున్నప్పుడు ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ అంటే స్టార్ట్ డేట్ వస్తుంది, లెస్ దెన్ అంటే ఎండ్ డేట్ వస్తుంది. ఏ డేట్ వరకు వాల్యూ ఉంటుందో ముందే ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పైర్ అయినవి ఏమైనా ఉంటే ఎంటర్ చేసేటప్పుడు మనకు ఎర్రర్ చూపించాలి. సో అలాంటప్పుడు లెస్ దెన్ అని పెట్టుకోవచ్చు, లేదంటే స్టార్ట్ డేట్ అని, లేదంటే ఏదైనా అప్లికేషన్ తీసుకుంటున్నాం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు బిట్వీన్ అని పెట్టుకోవచ్చు. స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఇవన్నీ డేట్కి సంబంధించినవి. అలాగే టైం, ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి, బిట్వీన్ టైమింగ్స్ ఏ టైం స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది. ఒకవేళ లంచ్ టైం ఉంది, నాట్ బిట్వీన్ పెట్టుకోవచ్చు. 1 నుంచి 3 వరకు ఉన్నాయి, యాక్సెప్ట్ చేయొద్దు. ఇవన్నీ కూడా మనకు టైం తీసుకోవచ్చు, డేట్ తీసుకోవచ్చు. లిస్ట్ మాత్రం నేను చెప్తాను. టెక్స్ట్ లెంత్, ఇందాక మొబైల్ నెంబర్స్ అన్నాం కదా, టెక్స్ట్ లెంత్ ఎగ్జాక్ట్లీ మనకి ఎన్ని డిజిట్స్ కావాలి ఇక్కడ, ఈక్వల్ టు 10 డిజిట్స్ కావాలి. 10 అని పెట్టుకోవచ్చు. సింగిల్ కాలమ్ మల్టీ కాలమ్స్ మన ఇష్టం. ఓకే. ఇప్పుడు ఒక నెంబర్ ఏదైనా టైప్ చేసి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, యాక్సెప్ట్ చేసింది. ఇన్ కేస్ రాంగ్ నంబర్ ఏమైనా ఎంటర్ చేస్తే చూడండి, యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మనం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనం రాంగ్ నెంబర్ తీసుకున్నాము, కరెక్ట్ నెంబర్ని మళ్ళీ మనం యాడ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకు టెక్స్ట్ లెంత్లో వస్తాయి. లేకపోతే మాక్సిమం ఇన్ని లెటర్స్ ఉండాలి. ఐడి క్రియేట్ చేసినప్పుడు అవసరం అవుతూ ఉంటుంది. మాక్సిమం ఇన్ని లెటర్స్ ఉండాలి, మినిమం ఇన్ని లెటర్స్ ఉండాలి. అలాంటప్పుడు మనకి ఇక్కడ బిట్వీన్, నాట్ బిట్వీన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇక్కడ మినిమం లెటర్స్, మాక్సిమం లెటర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే. సో ఇంకా పెండింగ్ ఉన్నది మనకు లిస్ట్ ఒకటి ఉంది. ఇందులో లిస్ట్ ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి ఏం అర్థం కాదు. ఇది మీకు వీలుకప్ చెప్పేటప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. బట్ జస్ట్ యాడ్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాము. డైరెక్ట్గా వ్యాలిడేషన్లోకి వెళ్ళి మనకు ఎక్కడ కావాలి, ఏ సెల్లో కావాలి క్లిక్ చేసుకొని వ్యాలిడేషన్లో లిస్ట్, మనం ఏ టైటిల్స్ కావాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనకు కంప్లీట్గా. ఓకే, దెన్ ఓకే. సో సింబల్ క్రియేట్ అయింది కదా. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఏ టైటిల్ సెలెక్ట్ చేస్తామో ఆ టైటిల్కి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేసేటప్పుడు చాలా వరకు ఇది హెల్ప్ అవుతుంది. మరి డిస్ప్లే చేయడానికంటూ మనకు ఫార్ములాస్ ఉండాలి కదా. సో అందుకని నేను వీలుకప్ చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. జస్ట్ ఇక్కడ ఉన్న లిస్ట్లో మనకు కావాల్సిన ఒక పర్టికులర్ వాల్యూని మనం డిస్ప్లే చేసుకోవాలి ఇక్కడ అనుకుంటే మనకు లిస్ట్ అనేది కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు వీటి గురించి ఇంకా డీటెయిల్గా అనుకున్నా ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి కదా, ఇందాక మనం ఇక్కడ చెక్ చేసుకున్నాము. ఎంఎన్లో అప్లై చేశాము. ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ అని ఇక్కడ టెక్స్ట్ లెంత్ వాటెవర్. సో ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఒకవేళ అంతకన్నా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఇక్కడ మనకు ఎర్రర్ అనేది చూపిస్తుంది కదా. వీటన్నిటిని కూడా మళ్ళీ మనం ఎడిట్ చేయాలనుకున్నా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇన్పుట్ మెసేజ్ ఏముండాలి మెన్షన్ చేసుకోవచ్చు, టైటిల్ ఏంటి, ఇన్పుట్ ఏముండాలి, ఎర్రర్ అలర్ట్ ఏముండాలి, స్టాప్ అవ్వాలా, వార్నింగ్ అవ్వాలా, టైటిల్ ఏంటి. సో ఏదో ఒకటి మెన్షన్ చేద్దాము. ఎర్రర్ మెసేజ్ ఏముండాలి, ఓకే, సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నాను. ఇన్పుట్ మెసేజ్ టైటిల్ ఏముండాలి, ఓకే, వ్యాలిడ్. ఇక్కడ మనకు టైప్ చేసేటప్పుడు చూసుకుంటాము ఎగ్జాక్ట్లీ మనకి ఏంటి, ఈక్వల్ టు 10 డిజిట్స్ అని మెన్షన్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఎప్పుడైతే మనం టైప్ చేస్తున్నామో మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు ఈక్వల్ టు 10 డిజిట్స్, అంటే 10 డిజిట్స్ మాత్రమే మనం ఎంటర్ చేయగలుగుతాం. ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు, ఈక్వల్ టు అని కాదు, మన ఇష్టం మనకు నచ్చినట్టుగా. అంటే టైప్ చేస్తున్నప్పుడు ముందే వార్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు వ్యాలిడేషన్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఇన్ని మాత్రమే మీరు టైప్ చేస్తారు. చూడండి ఎల్లో ఎర్రర్ అని వచ్చింది కదా, అక్కడ మనం ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, చెక్ యువర్ నంబర్ అండ్ ఆర్ వాట్ ఎవర్ మనకి ఏం కావాలనుకుంటే ఇన్పుట్లో మనం మెన్షన్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు
అదే డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తాయి. అంటే మనమే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు వర్క్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసి పెడతాం వాలిడేషన్. వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి అంత ఐడియా లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ చెక్ స్పెల్లింగ్ అని కానీ, ప్లీజ్ చెక్ డిజిట్స్ అని కానీ, ఎనీథింగ్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. అలా మనకు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వార్న్ వస్తుంది. అలాగే ఒకవేళ రాంగ్గా ఎంటర్ చేసినా సరే ఆ మిస్టేక్ ఏంటన్నది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏదో సింపుల్గా నేను ఎలా ఎర్రర్ అని ఇచ్చాను. మీ చాయిస్, మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ.